ఈమె 5 అబార్షన్ అని చెప్పేసి క్లియర్ చెప్తుంది అంటే అది అబద్ధమే క్లియర్. ఇంకా వీడియో అని చెప్పేసి అని అంటారు. వీడియో అనేది ఏఐలో ఎన్ని తీయలేమండి? ఖచ్చితంగా ఉంటారండి. ఇప్పుడు ఒక రోజా గారిది ఒక చిన్న డైలాగ్ వచ్చింది. నిన్న కూడా ఒక డైలాగ్ వచ్చింది. వైఎస్ జగన్ గారి కాళ్ళు కడిగి తల మీద పోసుకోవాలంట. ఏమన్నా తలకాయ ఏమన్నా తలకాయ మాట తనకు? ఇప్పుడు తను ఎన్నో అబద్ధ మాటలు మాట్లాడుతుంది. తన భర్త పాపం మూగవాడేమో. తన వదిలేశాడు. ఆమె చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఎవ్వరిదో కాదు. తన భర్త కాళ్ళు కడిగి తల మీద వేసుకోమని చెప్పండి. అలానే కొన్ని నోట్లో వేసుకోమని చెప్పండి. ఆ నాలుకైనా శుద్ధిగా ఫీల్ అవుతుందేమో. అమ్మ ఈమె ఈమె పుట్టినందుకు కనీసం నా నాలుక మీద 4 మంచి వాడి నీళ్ళన్న పడ్డాయి అని చెప్పేసి. ఆ పని చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు చేస్తున్న పనే ఇది. వాళ్ళ దగ్గర ఉన్నదంటూ ఏం లేదు. వాళ్ళు చేసిన అభివృద్ధి అని చెప్పి ఏం చూపించలేకపోతున్నారు. అది లేకనే ప్రతిపక్షాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలి. ఫస్ట్ మొత్తం పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. ఆయనని తక్కువ చేద్దాం, తక్కువ చేద్దాం అని చెప్పేసి. ఆయనకేం కాలేదు ఇప్పటివరకు. దాన్ని ఏం చేస్తున్నారు? వాళ్ళ రాష్ట్రంలో ఆయన అధిష్టానంలో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళని పట్టుకుందాం అని చెప్పి చూస్తున్నారు. వాళ్ళని కించపరుస్తాం. ఆ రకంగా ఆయనను గుంజుదాం అని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు ఒకటండి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే ఏపీలో అత్యంత ఆదరణ గల మంత్రి. మీరు ఎవ్వరిని ఏ ఏ ఈవెన్ వైసీపీ వాళ్ళని అడిగినా, బీజేపీ వాళ్ళని అడిగినా, తెలుగుదేశం వాళ్ళని అడిగినా, కాంగ్రెస్ వాళ్ళని అడిగినా క్లియర్‌గా చెప్పేదేంటే పవన్ కళ్యాణ్ తెలుసా అంటే 100కి 100% తెలుసు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు న్యూస్‌లో వస్తూనే ఉన్నారు. ఆయన న్యూస్‌లో రావడం అని చెప్పి పనులు చేయట్లేదు. ఆయన పనులు చేయడం వల్ల న్యూస్‌లో వస్తున్నారు. ఆయన సొంత డబ్బు యూజ్ చేసుకుంటున్నారు. సొంత డబ్బు యూజ్ చేసుకొని టిఫిన్ బాక్స్‌లు అని చెప్పేసి ఇస్తున్నారు. పాత సామాన్లు కొనడానికి అని చెప్పేసి తన డబ్బులు ఇస్తున్నారు. ఈవెన్ ఎవ్వరు చూడని తండాలకు కూడా రోడ్డు వేయిస్తున్నారు. ఎవ్వరు అక్కడ వెళ్ళడానికి కూడా ఇష్టపడతలేరు. అక్కడ వెళ్ళేసి కనీసం ప్రచారం చేద్దామని చెప్పి కూడా ఆలోచిస్తలేరు. అటువంటి ఏరియాలో కూడా ఆయన రోడ్లు వేస్తున్నాడు. అటువంటి మనిషి ఆయనని టార్గెట్ చేస్తేనే నేను కొద్దిగా లబ్ధి పొందుతా అనే ఆలోచన రోజాది. దానికోసమే టార్గెట్ చేయడం అన్నట్టు.